నవంబర్ 17న ఇండియన్ టైం ప్రకారం సరిగ్గా 1:30 46 మంది ప్రయాణికులతో మక్కా నుండి మదీనా వెళ్తున్న ఒక బస్ సడన్ గా ఎదురుగా వస్తున్న డీజిల్ ట్యాంకర్ ని ఢీకొడుతుంది. తరువాత కొన్ని నిమిషాలలోనే ఒక్కరు తప్ప మిగతా వాళ్ళు మొత్తం సజీవ దహనం అవుతారు. ఇది చాలా విషాదకరమైన సంఘటన. ఈ ఇన్సిడెంట్ ని మనం ఒకసారి క్లోజ్ గా చూద్దాం. రిపోర్ట్స్ ప్రకారం నవంబర్ 9వ తారీఖున 54 మందితో కూడిన ఒక గ్రూప్ హైదరాబాద్ నుంచి జెడ్డాకి ఉమ్రా యాత్రకి బయలుదేరతారు. మొట్టమొదటగా వీళ్ళు మక్కా, దాని తర్వాత మదీనా, ఇవన్నీ ముగిశాక నవంబర్ 23వ తారీఖున వీళ్ళు హైదరాబాద్ కి తిరిగి రావాల్సి ఉంది. ఇన్ జనరల్ ఎవరైతే హజ్ ఆర్ ఉమ్రా యాత్ర చేస్తారో వాళ్ళు ట్రావెల్ ఏజెన్సీస్ త్రూ వెళ్తారు. ఎందుకంటే చాలా మందికి అక్కడ భాష మీద అవగాహన ఉండదు. అండ్ అలాగే గ్రూప్ లో వెళ్తే తక్కువ ఖర్చులోనే ఈ ట్రిప్ ని మనం ముగించుకోవచ్చు. ఈ ట్రావెల్ ఏజెన్సీస్ వీసాకి అప్లై చేయడం దగ్గర నుంచి ఈ యాత్రికులను ఇక్కడ నుంచి తీసుకువెళ్లి అక్కడ అన్ని చూపించి అండ్ మళ్ళీ వీళ్ళని ఇక్కడ తిరిగి డ్రాప్ చేసేంత వరకు అన్ని వీళ్ళే చూసుకుంటారు. ఇంకా వాళ్ళకి సంబంధం లేకుండా ఎక్సెప్ట్ వాళ్ళ పర్సనల్ ఖర్చులు తప్ప. రిపోర్ట్స్ ప్రకారం నవంబర్ 9వ తారీఖున బయలుదేరిన 54 మంది మక్కా యాత్ర ముగించుకొని నవంబర్ 16 సాయంత్రం టైంలో 46 మంది మక్కా నుండి మదీనాకు బయలుదేరతారు. ఈ 54 మందిలో 4 కారులో మక్కా నుండి మదీనాకి వెళ్తారు అండ్ ఇంకో 4 మంది మక్కాలోనే ఉండిపోతారు. మక్కా నుండి మదీనాకు దూరం దగ్గరగా 480 కిలోమీటర్లు. సో 480 కిలోమీటర్లు అంటే ఇక్కడ వెళ్ళడానికి ఆల్మోస్ట్ 5 to 6 అవర్స్ పట్టింది, డిపెండింగ్ ఆన్ ఎంత ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తారో అన్న దాని మీద. ఇక్కడే సరిగ్గా ఇండియన్ టైం ప్రకారం 1:30 ఇంకో 25 కిలోమీటర్లలో మదీనా రీచ్ అవుతుంది అన్న టైంలో ఈ బస్ ఎదురుగా వస్తున్న డీజిల్ ట్యాంకర్ ని ఢీ కొడుతుంది. సిన్స్ ఇది ఆయిల్ ట్యాంకర్ ని ఢీ కొట్టడం వల్ల ఇది దాన్ని గుద్దుకున్న వెంటనే మంటలు బాగా చెలరేగుతాయి. ఇది చూసిన లోకల్స్ వెంటనే అథారిటీకి ఇన్ఫార్మ్ చేస్తారు అండ్ అక్కడికి ఫైర్ ఇంజిన్ దాంతో పాటు అంబులెన్స్ కూడా రీచ్ అవుతాయి. సో ఈ వీడియోలో మీరు చూడొచ్చు అది. రిపోర్ట్స్ ప్రకారం ఈ ఘటన జరిగిన టైంలో అందరూ పడుకొని ఉండొచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక్కడ నిజామాబాద్ కి చెందిన ఒక అతను ఈ వీడియోలో షోయబ్ అనే అతను బతికే ఉన్నారు అండ్ ఇతన్ని హాస్పిటల్ కి తరలించారు. నేను ఈ పరిస్థితుల్లో ఏం చేయలేకపోతున్నాను, నన్ను క్షమించండి, మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నందుకు అని చెప్పి చెప్పారు. సో ఈ వీడియోలో మీరు అది కూడా చూడొచ్చు. जाने वाली बस पूरी जल गई भाई, पूरे अज्ञा इंतकाल हो गए, इसमें पूरे जल गए कहते। इसमें शोएब नाम के है, इसमें खाली एक बच्चे मेरे व्हाट्सएप नंबर दिए। मैं ड्राइवर बात कर रहा हूँ, मैं भी हैदराबाद का निजामाबाद का हूँ। मेरे को पुलिस वाले रुका है, मैं कुछ नहीं कर सक रहा हूँ भाई, माफी चाहता हूँ, लेकिन मैं इतना ही कर सक रहा हूँ, आपको इन्फॉर्म दे रहा हूँ, ठीक है। पूरी बस पूरी जल गई, पूरे अज्ञा मर गए भाई। इन्नलिल्लाहि राजिऊन, अल्लाह रहम करे भाई। मक्का मदीने जा रहे थे कहते भाई, पूरे बस जल गई। सुनाओ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని గంటల్లోనే జెడ్డాలోని ఇండియన్ కాన్సులేట్ నుండి 24/7 కంట్రోల్ రూమ్ సెటప్ చేస్తున్నట్టు ఒక ట్వీట్ చేస్తారు. సో దీని తర్వాత వీళ్ళు ఒక అఫీషియల్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేస్తారు. ఈ డాక్యుమెంట్ లో రియాద్, జెడ్డాలో ఉన్న ఇండియన్ కాన్సులేట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు సౌదీ హజ్, ఉమ్రా మినిస్ట్రీ అండ్ లోకల్ అథారిటీస్ లో కూడా టచ్ లో ఉన్నాం. అండ్ అలాగే ఈ డాక్యుమెంట్ లో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఇక్కడ వీళ్ళు కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా మెన్షన్ చేశారు. ఎవరైతే కన్సర్న్ ఫ్యామిలీస్ ఉంటాయో వీళ్ళకి 24/7 ఇవి అవైలబుల్ ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు ఈ డాక్యుమెంట్ లో. సో తెల్లారేసరికి అందరికీ తెలిసింది. మన పిఎం నరేంద్ర మోడీ గారు, మన ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది ట్విట్టర్ ఎక్స్ వేదికగా సంతాపం కూడా తెలిపారు. అండ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ మీరు చూడొచ్చు. ఈయన గొర్రెపు నుంచి ఏదైతే చేయాలో అంతా చేస్తాం, స్టే స్ట్రాంగ్ అని చెప్పి ట్వీట్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఈ ఘటనలో 45 మంది చనిపోయారు అండ్ వీళ్ళ డీటెయిల్స్ ని కూడా అఫీషియల్స్ రిలీజ్ చేశారు. ఇందులో 18 మంది ఆడవాళ్ళు, 17 మంది మగవాళ్ళు అండ్ 10 మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక్కరు తప్ప ఆల్మోస్ట్ అందరూ హైదరాబాద్ కి చెందిన వాళ్ళే అని చెప్పి చెప్తున్నారు. మన ఇది బస్ లో ఉంటున్నారు 46 లో 43 పీపుల్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మన అడ్రస్ లో ఉన్నారు. ఇదిలో 2 పీపుల్ హైదరాబాద్ కమిషనరేట్ నుంచి వెళ్ళారు. ఒకటి హుబ్లీ, పాస్పోర్ట్ ప్రకారం హుబ్లీ డిస్ట్రిక్ట్ చూపిస్తారు. సో మేబీ హీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. అండ్ చనిపోయిన వాళ్ళలో ఏ ట్రావెల్ ఏజెన్సీస్ నుంచి ఎంతమంది వెళ్ళారో ఇక్కడ చూడొచ్చు. ఆ 45 మందిలో సిన్స్ డీజిల్ ట్యాంకర్ ని ఢీకొట్టడం వల్ల బాడీస్ అన్ని కూడా గుర్తుపట్టని స్టేజ్ లో ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు వాళ్ళు. అండ్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా దీన్ని మెన్షన్ చేశారు. ఒకసారి చూడొచ్చు ఈ వీడియోలో. फैमिली मेंबर से एक आदमी को हम जाएंगे, क्योंकि वहाँ पे जो एक्सीडेंट जो हुआ है, जो बॉडीज है वो मेरे ख्याल में
మన ఇండియన్ గవర్నమెంట్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది, ఎంత వీలైతే అంత త్వరగా ఇండియాకి తీసుకురావడానికి. అండ్ ఇది ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్. అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ఇలాంటి సిచ్యువేషన్ లో. అండ్ లెట్స్ ప్రే గాడ్, ఎవరైతే వాళ్ళ ప్రాణాలు కోల్పోయారో ఈ ఇన్సిడెంట్ లో, మే దేర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.